ఉదయం న్యూస్ కి స్వాగతం. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ ప్రజలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ కు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న బి రామయ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ ప్రియాంక, గ్రామ సర్పంచ్ విజయ, ఉప సర్పంచ్ సుష్మా రిబ్బన్ కట్ చేసి క్యాంపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న ప్రత్యేక నిపుణులు, కంటి వైద్య సహాయకులు రవికుమార్, డాక్టర్ ఆరోగ్య మిషన్ 99 రోజుల కార్యక్రమంలో ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ రోజు కార్యక్రమంలో వార్డు నంబర్లు మచ్చగోని మహేందర్, ముదిరాజ్, బొడుసు రాఘవేందర్ యాదవ్, మొగుళ్ల జీవన్ రెడ్డి, బుర్రా శ్రీనివాస్ గౌడ్, తోర్పునూరి శివకుమార్ గౌడ్, పత్తిని దీపిక నాగరాజ్, కేతావత్ నరేష్, తాటిపల్లి రమేష్ గౌడ్, లింగాల శ్రీలత, బండి సునీత, ఉపేందర్, గడ్డమీది దశరథ్ గౌడ్, కేత రాజ్, మంజుల, నరసింహ, దర్శనం యాదయ్య, అబ్దుల్లాపూర్ మండల ఇన్ఛార్జ్ ఎంపీఓ శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ కె పాల్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు బయటకు వెళ్తే మీకు ఒక్కొక్కరికి 500 ఫీజు ఉంటుంది. మీరు అట్లా గవర్నమెంట్ పెట్టుకున్నవన్నీ మీరు యూజ్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ దాంట్లో పోతుంటారు, డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ప్రైవేట్ వెళ్తుంటారు. ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్లు మనకు జనరల్ ఫిజిషియన్ అంటే బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, మిగతా ఏమన్నా కడుపునొప్పికి ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వచ్చారు, మీరు ఆయన దగ్గర చూపించుకోవచ్చు. తర్వాత లేడీస్ స్పెషలిస్ట్ అంటే లేడీస్ కి సంబంధించినవన్నీ, పిల్లలకి ఎవరి వయసులో ఉన్న పిల్లలకి, పీరియడ్స్ రాని వాళ్ళకి, ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి, పీరియడ్ రాని వాళ్ళకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి, డెలివరీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇట్లా లేడీస్ కి ఏ ప్రాబ్లం ఉన్నా చూడటానికి గైనకాలజిస్ట్ వచ్చారు. అక్కడ ప్యాప్స్ పేర్ అని ఒక టెస్ట్ చేస్తున్నారు. 45 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ ఆ ప్యాప్స్ పేర్ చేసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మా సిస్టర్లతో సహా అందరికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ టెస్ట్ చేయించుకోండి. బయట చేయించుకుంటారు 2000, 3000. ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇటీవల మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందుకు మనందరం చాలా సంతోషంగా చూపించుకోవాలి. ఎందుకంటే మన విలేజ్ చూస్ చేసుకున్నందుకు ఇక్కడ చాలా ఉన్నాయి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇచ్చినందుకు ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన గురించి ఆలోచించి ఇక్కడ పెట్టినందుకు. అలాగే ఇక్కడ 6 మెంబర్స్ అంటే 6 వచ్చిన స్పెషలిస్టులు కంటికి, పంటికి, గర్భవతులకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి. కాబట్టి ఇప్పుడు మీరు చూపించుకొని వెళ్ళి మిగతా వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా వస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనం కూడా అడగడానికైనా మళ్ళీ పెట్టండి, మళ్ళీ క్యాంప్ అని చెప్పడానికైనా ఎక్కువ మంది వచ్చి చూపించుకొని ఫ్రీగా. కాబట్టి మనం కూడా చూపించుకుంటే వాళ్ళకు కూడా మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళే ప్రిపేర్ చేశారనమాట. మన సెల్ఫ్కి వాళ్ళ దగ్గర 30-40 ఏళ్ళ పైబడిన వాళ్ళు జనరల్ గా వాళ్ళ ఈ మధ్య కాలంలో రొటీన్ ఫీమేల్ స్క్రీనింగ్ లో భాగంగా ప్యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడికి అది రావడం అనేది ఒక ఇక్కడికి వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, స్పెషల్ గా మరియు పాలకవర్గానికి ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రభుత్వం రాష్ట్రపతికంగా ఏర్పాటు చేసిన ప్రజా ప్రణాళిక భయ్యా తీసినాక కొద్దిగా జరుగుతారా? కొంచెం జరగండి. చింటూ చింటూ అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఈ 99 రోజుల కార్యక్రమానికి విచ్చేసిన మన అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అందరి వార్డు మెంబర్లు గారికి, ఇక్కడ ఈ క్యాంపు నిర్వహిస్తున్న పిహెచ్సి డాక్టర్ ప్రియాంక గారికి, నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ మాట్లాడుతున్నాను. ఇవాళ ఇక్కడ 6 మంది స్పెషలిస్టులు మన దగ్గరికి వచ్చారు. గైనకాలజిస్టు, ఆర్థోపెడిషియన్, జనరల్ ఫిజిషియన్, డెంటల్, పీడియాట్రిషియన్, ఆఫ్థమాలజీ. ఈ పరీక్ష ప్రజలందరూ ఈ పరీక్షలన్నీ ఇక్కడ జరుగుతున్న 30 రకాల రక్త పరీక్షలు ఇక్కడ చేయించుకోవాలని. తర్వాత ప్యాప్స్ మీర్ అని గైనకాలజిస్ట్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు 40 ఏళ్ళు అవతల ఉన్న యువతి లేడీస్ అందరూ ఈ పరీక్ష ప్యాప్స్ మీర్ అనే పరీక్ష చేయించుకోవాలని
ఈ అబ్దుల్లాపూర్మెట్ గ్రామ ప్రజలకి కోరుతున్నాను. మన ఆశా వర్కర్లు కూడా ఇవన్నీ ఇంటికి ఈ అంగన్వాడీ వాళ్ళు ఆశా వర్కర్లు ఐకేపీ లేడీస్ అందరు కూడా ఈ టెస్ట్ చేయించాలని ఇవాళ పిహెచ్సి డాక్టర్ గారిని కోరడం అయినది. అందరికీ జరిపిస్తాము ఈరోజు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇవి చేయించుకుంటే మనకు ఫ్యూచర్లో క్యాన్సర్లు అవి స్టేజ్ ఫైనల్గా 4th స్టేజ్ పోయే వరకు కాకుండా ముందే మనము కనుక్కోగలుగుతాం ఇలాంటి పరీక్షలు చేయించుకుంటే. కానీ నాకేం లేదని ఎవరు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇది తెలుసుకొని ఎందుకు పెట్టారు అని చెప్తున్నారు అని విని ఇవన్నీ చేయించుకుంటే మనకు మన అబ్దుల్లాపూర్మెట్ ప్రజలకు కాకుండా అందరికీ కూడా దీని మీద అవేర్నెస్ పెంచాలని అందరికీ సీఎం గారు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మనం సీఎం గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ 100 రోజులు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు మన స్పెషల్ డాక్టర్ గారికి ఇక్కడ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న గారికి మరియు మా పాలక మండలికి ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం చెప్పుకుంటున్నాను. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ఇక్కడ అబ్దుల్లాపూర్మెట్ మండలంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 6 స్పెషలిస్టులు వస్తున్నారు. చిన్నపిల్లల కోసం, పిల్లల కోసం, కంటి కోసం, ఇంకా గర్భవతులకు షుగర్, బీపీ టెస్టులు అన్నీ ఇక్కడ 30 రకాల బ్లడ్ టెస్టులు అందుబాటులో ఉన్న అన్నీ ఫ్రీగానే. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే ఇందాక మేడం గారు చెప్పారు ప్యాప్స్మియర్ అని. ఇది ప్రజల్లో ప్రస్తుతానికి నిజంగా అవగాహన ఎవరికీ లేదు. ఇప్పుడు మాకు కూడా కొంచెం అర్థమైంది. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అని మనకు ముందు జాగ్రత్తగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటి నుంచి మేము కూడా ట్రై చేస్తాం. మా వంతు భాగంగా మేము కూడా ప్రతి ఒక్కరికి చెప్పడానికి ట్రై చేస్తాం. అలాగే వాళ్ళు కూడా ముందుకు వచ్చి చూపించుకునే విధంగా వాళ్ళకి మేము అర్థమయ్యే విధంగా చెప్పడానికి మేము కూడా ట్రై చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రామంలో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఉచిత పరీక్షలు మరియు గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, ప్రత్యేకంగా వృద్ధులకు కావలసిన సేవలన్నిటినీ అందించడానికి మన గ్రామానికి విచ్చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన అబ్దుల్లాపూర్ పిహెచ్సి సెంటర్లో ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క హెల్త్ క్యాంపులో ప్రభుత్వం తరఫున ఈ యొక్క వైద్యం కానీ లేకపోతే వైద్యంలో రకరకాల ఉన్నటువంటి దంత సంబంధించినట్టు కానీ లేకపోతే ఆర్థోపెడిక్ కానీ పిల్లలకు సంబంధించినటువంటి పసిపిల్లలకు సంబంధించినటువంటి వైద్యురాలు నిపుణులు మన దగ్గర పిహెచ్సి సెంటర్లో అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం తరఫున ఈ యొక్క ఫ్రీ హెల్త్ క్యాంపుని ప్రతి ఒక్కరు పేదవాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం వినియోగించుకోవాలని. మనకి ఎప్పుడు హెల్త్ అనేది ఇంపార్టెంట్. మన కుటుంబంలో హెల్త్ అందరూ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగున్నప్పుడే గ్రామాలు బాగుపడతాయి. గ్రామాలు బాగున్నప్పుడే మన మండలం కానీ బాగుంటుంది. సో అందరూ కూడా ఈ యొక్క ఫ్రీ హెల్త్ క్యాంప్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినప్పుడు ఈ ఫ్రీ హెల్త్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి చేస్తాము. ప్రణాళికలో భాగంగా చేసిన డాక్టర్ ప్రియాంక గారికి, అలాగే సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, నాతో పాటు వార్డు సభ్యులందరికీ, ఇక్కడికి చేసిన డాక్టర్లకు, అలాగే అబ్దుల్లాపూర్ మహిళలకు వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మాకు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రాంలు మీరు ఇలా విజయవంతం చేస్తే మేము కూడా ఇంకా ముందుకు వచ్చి చాలా ప్రోగ్రాంలు చేస్తాము. ముఖ్యంగా ఏమిటంటే చిన్నపిల్లలకు దంత పరీక్ష కానీ, ప్రజలకు కంటి పరీక్షలు కానీ, మహిళలకు గర్భిణీ సంబంధించిన సమస్య ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ డాక్టర్లు చాలా పెద్ద డాక్టర్లు వచ్చారు. మనకు వనస్థలిపురంలో మీరు అక్కడ పోయి ఎలా చూసుకోవాలో అంత మంచి డాక్టర్లు ఇక్కడ వచ్చినందుకు వారికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ప్రజలు ఇలాగే ఉత్సాహంగా పాల్గొని మీరు అన్ని టెస్టులు చేయించుకుంటే మాకు కూడా ఎంతో మంచిగా ఉంటుంది. మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది తెలియజేస్తుంది. 29 రోజుల ప్రణాళికలో ఇది ఒక భాగం మెడికల్ క్యాంపు. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రజలు రావడం, ఇంతగానో ప్రజలు రావడం కూడా మనకు సంతోషం. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఇప్పుడు 6 మంది డాక్టర్లు వచ్చారు కాబట్టి 6 మంది డాక్టర్లు అన్ని చికిత్సలు చేస్తారు కాబట్టి అన్నీ చేయించుకుంటారు.
ఇంకోటి ముఖ్యంగా మనకి ఇక్కడ ప్రియాంక మేడం కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆమె ఆధ్వర్యంలో ఇంతమంది పేషెంట్లను ప్రోత్సహించి ఇంతమంది పేషెంట్లకు పరీక్షలు చేస్తారు కాబట్టి ఆ మేడం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది కాబట్టి మేడము ఆమెకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులైనా కూడా అందరు కలిగించాలి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.